ఆయన రూటే కాదు, ఆయన హైట్ కూడా సెపరేటే, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టుంటుంది నవరాత్రుల్లో మన ఖైరతాబాద్ గణేశుడి సందడి చూస్తుంటే. ఆయన సాగర గర్భం చేరుకుంటే తప్ప శోభాయాత్ర సంపూర్ణమైనట్టు కాదు. ఆయన ఊరేగింపు, ఆయన నిమజ్జనం అటుంచితే ఆయన సెంటిమెంట్ గురించి, ఆయన ఎత్తు గురించే టాక్ ఆఫ్ ద టౌన్. ఇంకో మాటలో చెప్పాలంటే టాక్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏటేటా ఎదుగుతూనే ఉన్న ఖైరతాబాద్ లంబోదరుడికి మొత్తం 70 ఏళ్ల ప్రస్థానం ఉంది. 1954లో కేవలం 1 అడుగు ఎత్తుతో ఖైరతాబాద్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏడాదికి ఒక్కొక్క అడుగు చొప్పున పెరుగుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరుకున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. ఎత్తుని 20 అడుగులకి పరిమితం చేయాలి అన్న హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వాహక కమిటీ నియంత్రణ స్టార్ట్ చేసింది. 2022 నుంచి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి స్వస్తి చెప్పి ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్తోనే విగ్రహాల తయారీ మొదలైంది. 1960లో ఖైరతాబాద్ గణేశుణ్ణి ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. అయితే కరోనా సమయంలో కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే ధన్వంతరి నారాయణుడిగా దర్శనమిచ్చాడు మన ఖైరతాబాద్ గణనాథుడు. ఇక గత ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపయ్యగా దర్శనమిచ్చాడు. ఇప్పుడు 69 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువు తీరాడు మన ఖైరతాబాద్ లంబోదరుడు. కట్అవుట్ హైట్ అటుంచితే పాపులారిటీలో మాత్రం ఆయనే బిగర్ అండ్ ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడి లాగానే ముంబై నగరంలో లాల్ బాగ్చా గణపతి విగ్రహం కూడా సూపర్ ఫేమస్. ప్రతిరోజు 20 లక్షల మంది భక్తులు ఆయన్ని దర్శించుకుంటారు. పాలిటీషియన్లు, సెలబ్రిటీలకు ఆయన ఒక సెంటిమెంట్ కూడా. ఏదేమైనా ఖైరతాబాద్ గణేశుడి పాపులారిటీ మరే గణేశుడికి రాలేదు, ఇదైతే పక్కా. గత ఏడాది దేశవ్యాప్తంగా 20 లక్షల మంటపాలు ఏర్పాటైనట్టుగా ఒక అంచనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల చొప్పున మొత్తం 4 లక్షల మంటపాలు. అవన్నీ ఒక ఎత్తు అయితే భాగ్యనగరంలో జరిగే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఒక ఎత్తు. గణేష్ నవరాత్రుల్లో ఇళ్ళు, వీధులు, గుళ్ళు, కమ్యూనిటీ హాల్స్ అన్ని చోట్ల కూడా పండుగ శోభ కనిపిస్తుంది. ఊరు వాడ అంతా ఏకమైపోతుంది. భక్తితో పాటుగా వ్యాపారం కూడా కట్టలు తెంచుకుంటుంది. దేశవ్యాప్తంగా అన్ని గణేష్ మండపాలు, శోభాయాత్రల్లో కూడా ఊహకు అందనంత వ్యాపారం జరుగుతుంది. ఒక్కొక్క మండపానికి సగటున 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. అలంకరణకి, పూజలకి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలకి 500 కోట్లని చెప్పాలి. నవరాత్రుల్లో జరిగే మొత్తం బిజినెస్ 25,000 కోట్లకి పైమాటే. ఒక్క హైదరాబాద్ శోభాయాత్రలోని 25 లక్షల మంది పాల్గొంటారని ఒక అంచనా ఉంది. ఇక్కడ జరిగే వ్యాపారం అయితే ఎవరి అంచనాలకి అందదు. ఈ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ చెప్పిన లెక్కలివి. ఈసారైతే హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర గత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టేలానే కనిపిస్తోంది. సో ఖైరతాబాద్ గణనాథుడిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన హైటు, ఆయన రేపు వెళ్ళబోయే రూటు అన్నీ కూడా సెపరేటే. ఆయనది లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే ఆ లైన్ పర్ఫెక్ట్గా మన ఖైరతాబాద్ గణేశుడికి సూట్ అవుతుంది. ఎందుకంటే రేపు శోభాయాత్రలో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయితేనే మొత్తం ఈ క్రతువంతా కూడా సంపూర్ణమైనట్టు లెక్క. అప్పటి వరకు ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నట్టే. అందరూ ఎదురు చూసేది కూడా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం కోసమనే. ఎందుకంటే ఇప్పటికే మనకి లక్షలాదిగా వెలిసిన గణనాథుల్లో చాలా వరకు గణనాథుల నిమజ్జనాలు పూర్తయిపోయాయి. చిన్న గణనాథులు, ఊరు వాడ ఏర్పాటైన గణనాథులు చాలామంది ఇప్పటికే నిమజ్జనం అయిపోయారు కూడా. కానీ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరిగే రోజు శోభాయాత్ర నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఆ హడావిడి అంతా కూడా మనకి బోల్డంతా పండుగ శోభను తీసుకొస్తుంది. అందుకే ఆయన శోభాయాత్రలో పాల్గొనాలి, ఫోటోలు దిగాలి, సెల్ఫీలు దిగాలి. అంతేకాదు ఆ దారి పొడవునా ఖైరతాబాద్ గణేశుడి వెనక వచ్చే అనేక మంది వివిధ రూపాల్లో కనిపించే గణనాథులందరినీ కూడా దర్శించుకోవాలి, ఆయనకి వీడ్కోలు చెప్పాలి, వాళ్ళందరినీ కూడా ఫోటోల్లో బంధించుకోవాలి. ఇది ప్రజలందరి ఉత్సాహం, వాళ్ళు ఉబిళ్ళూరే తీరు. అందుకే చూసారా, ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ విజువల్స్. కాకపోతే రేపు కూడా మనకి ఇదే సీన్ కనిపించబోతోంది. ఆ శోభాయాత్ర కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగాయి.
సో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూడాలని జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు.